హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే అస్తమా పేషెంట్స్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి మరియు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలో ఈరోజు మనం టాపిక్లో తెలుసుకుందాము. మెయిన్గా అస్తమా ఉన్న పేషెంట్స్ షుగర్స్ కానీ, స్వీట్స్ కానీ, కూల్ డ్రింక్స్ మరియు ఇంకా పాలు కానీ, పెరుగు కానీ ఇలాంటివి తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి తీసుకోవడం వల్ల మన బాడీలో మ్యూకస్ ఎక్కువ, అంటే నంజు ఎక్కువగా తెమ్మడ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి తొందరగా వెట్ కఫ్, డ్రై కఫ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయాసం రావడం కానీ, ఛాతీలో కొంచెం పెయిన్ రావడం కానీ, నార్మల్గా చెస్ట్ కొంచెం టైట్ అనిపించడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ చూస్తుంటాము. కాబట్టి ఎప్పుడైనా మనం షుగర్కి సంబంధించిన ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అలాగే మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. అంటే బయట నుంచి తెచ్చుకున్న ఫుడ్స్ కానీ, చిప్స్ కానీ, లేస్ కానీ అట్లాంటి ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. అలాంటివి తీసుకున్నప్పుడు కూడా మనకి అస్తమా ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల లోపల ఇన్ఫ్లమేషన్ పెరిగి మనకి ట్రిగర్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేయాలి. వీళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మరియు ఒమేగా 3 యాసిడ్ ఫుడ్స్, మెగ్నీషియం ఇలాంటి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే పప్పులు కానీ, ఆకుకూరలు కానీ, నార్మల్గా రైస్, చపాతీ, నార్మల్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. కానీ ఫ్రూట్స్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్వీట్నెస్ ఫ్రూట్స్ సంబంధించిన ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోకూడదు. అంటే ఎక్కువగా అరటిపండు తినడం కానీ, యాపిల్ తినడం కానీ, సపోటా తినడం కానీ, మ్యాంగో, సీతాఫల్, అంగుర్లు, డేట్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి నంజు తెమ్మడ ఎక్కువగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి కొంచెం వీళ్ళు ఫ్రూట్స్ని అవాయిడ్ చేయడమే చాలా వరకు బెటర్. అలా అని మొత్తం అవాయిడ్ చేస్తే మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మనం లిటిల్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే గువా తీసుకోవడం కానీ, పపాయా తీసుకోవడం కానీ, అవగాడో తీసుకోవడం కానీ, మస్క్ మెలన్ తీసుకోవడం కానీ ఇలాంటివి రేర్ ఫ్రూట్స్ మనము తీసుకోవచ్చు. తీసుకున్నప్పుడు మనకి అంత పెద్దగా ఎఫెక్ట్ ఏం చూపదు. కాబట్టి మనము ఇట్లాంటి సిట్రస్ ఫుడ్స్ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి ఎక్సెస్ ఆఫ్ అసిడిక్ ఫుడ్స్ కూడా తీసుకోవద్దు. అంటే ఎక్కువగా పులుపుకు సంబంధించిన వస్తువులు కూడా ఎక్కువగా తీసుకోకూడదు. నార్మల్గా వీళ్ళ మెన్యూలో ఎక్కువగా మనము స్పైసెస్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే మిరియాలు కానీ, లవంగాలు కానీ, దాల్చిని కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు మనకి ఇన్ఫెక్షన్ నుంచి తగ్గించుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ వీళ్ళు ఎక్కువగా హర్బల్ టీస్ ప్రిఫర్ చేయాలి. అంటే తులసి టీ కానీ, ధనియా వాటర్ కానీ, సోంపు వాటర్ కానీ, జింజర్ వాటర్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళ థ్రోట్ క్లీన్ అవుతుంది. దాంతోపాటు గట్లో ఉన్న మన వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ క్లియర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ మెయిన్గా రెయినీ సీజన్లో, వింటర్ సీజన్లో అస్తమా పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా వేడిగా ఉండే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఫుడ్స్ రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. వీళ్ళు ఎక్కువగా కోల్డ్కి ఎక్స్పోజర్ అవ్వకూడదు. అంటే ఎక్కువగా వర్షానికి తడవడం కానీ, చలికి ఎక్కువగా ఎక్స్పోజర్ అవ్వడం కానీ చేయకూడదు. అలా చేసినప్పుడు వీళ్ళకి అస్థమాటిక్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనకి అస్థమాటిక్ సిమ్టమ్స్ వస్తున్నాయి అని తెలుస్తుందో అప్పుడు మనము హర్బల్ టీస్ ప్రిఫర్ చేయడం కానీ, వేడి ఫుడ్స్ తీసుకోవడం కానీ, కొంచెం స్పైసెస్ తీసుకోవడం కానీ, దాల్ సూప్స్ ప్రిఫర్ చేయడం కానీ ఇలాంటివి తీసుకుంటే మనం కొంచెం అస్తమా నుంచి తగ్గించుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.